Good afternoon, students. So next continue chadana. Next illustration number 8. So Dilip, last class lo em solve chesavu nu eda question? Yes sir. Vansika. Yes sir. Vansika illustration number 8 solve chedana. Okay sir. Right. A limited purchased 5,000 equity shares, nominal value 100 each of Alliance Limited for rupees 105 on 1st April 2011. Purchase చేసింది 1st April లో. Shares were quoted come dividend. Shares were quoted come dividend. Dividend తో కలిపి ఉందంట. సో జనరల్ గా ఏం కోట్ చేయాల్సిన అవసరం లేదు, దాని డివిడెండ్ కలిపి ఉంటుంది. ప్రీ ఎక్విషన్ అయితే దాన్ని ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. Yes sir. On 15 May 2011, Alliance Limited declared and paid a dividend of 2% for the year ending on 31st March 2011. లాస్ట్ ఇయర్ సంబంధించిన డివిడెండ్ 15th May నా పే చేసింది అన్న. 31st March 2011 అంటే లాస్ట్ ఇయర్ కదా. Yes sir. లాస్ట్ ఇయర్ సంబంధించిన డివిడెండ్ ఎప్పుడు పే చేసింది, 15th May. Okay ma'am. ఓకేనా. Yes sir. సో అప్పటికి నువ్వు ఓనర్ వా, అప్పటికి నువ్వు హోల్డింగ్ చేస్తున్నావా షేర్స్ ని? లేదు sir. లేదు, మనకు కొన్నది ఎప్పుడు, 1st April ని కొన్నాం sir. మనకు వస్తుంది డివిడెండ్ ఏ పీరియడ్ ది, Pre-acquisition period. 10-11 year ది. ఓకేనా. Yes sir. So on 30th June issued bonus shares in the ratio 1:5 and 1st October issued right shares in the ratio 1:12. సో కంపెనీ ఏ రోజున జూన్ లో ఒకసారి బోనస్, అక్టోబర్ లోనేమో రైట్స్ ఇష్యూ చేసింది. Yes sir. ఇవన్నీ ఇష్యూ చేయడానికన్నా ముందే డివిడెండ్ ఏం చేస్తుంది, పే చేస్తుంది. Pay చేసింది sir. Right. A Limited subscribed to half of the rights issue and balance sold 5 rupees right entitlement. 5 rupees కి సేల్ కూడా చేస్తున్నారు. Yes sir. The company half emo purchase, half emo sale. The company declared interim dividend 1% on 30th number. What is meant by interim dividend? అని చెప్పగలమా? Interim dividend. ఇంటీరియం అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1st April నుంచి 31st March కదా ఇయర్. Yes sir. దీని డివిడెండ్ ఎప్పుడు పే చేస్తాం జనరల్ గా? ఈ ఇయర్ కి సంబంధించిన డివిడెండ్ Next year లో pay చేస్తాం. నెక్స్ట్ ఇయర్ లో పే చేస్తాం కదా. Yes sir. నెక్స్ట్ ఇయర్ లో ఒక డేట్ పెట్టుకుని ఏజిఎం లో మీటింగ్ లో ఫైనలైజ్ చేసి డివిడెండ్ పే చేస్తాం కదా. Yes sir. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇయర్ డివిడెండ్ ని ఈ ఇయర్ లో నువ్వు పే చేసేటప్పుడు డివిడెండ్ ని 10% అని ఫైనలైజ్ చేశాను అనుకో, Yes sir. ఇది ఫైనల్ డివిడెండ్ అన్నమాట. ఓకేనా. Yes sir. ఇప్పుడు ఈ పీరియడ్ లో ఈ 10% తర్వాత ఇస్తాను, బట్ కానీ ప్రస్తుతానికి ఎంతో కొంత లైక్ 5% డివిడెండ్ ఈ పీరియడ్ లోనే ఇచ్చేసాను. Yes sir. దీన్ని ఏమంటాం, Interim dividend. ఇంటీరియం డివిడెండ్. ఓకేనా. Yes sir. దీన్ని ఏమంటాం, ఇంటీరియం డివిడెండ్. సో ఎప్పుడైతే విత్ ఏ ఇయర్ డివిడెండ్ ఆ ఇయర్ లోనే విత్ ఇన్ పీరియడ్ లో లైక్ క్వార్టర్ లో కానీ 6 months ఒకసారి కానీ డివిడెండ్ పే చేసాం అనుకో, ఆ డివిడెండ్ ఏమనాలి, Interim dividend. అలాగే ఇప్పుడు ఫైనలైజ్ చేసినప్పుడు ఏం చేస్తారు, 10% కదా డివిడెండ్ ఫైనలైజ్ చేసింది. Yes sir. ఈ 10% డివిడెండ్ లో ఆల్రెడీ పే చేసిన 5% ఏం చేస్తారు, Decrease చేసి ఇస్తాం డిక్రీజ్ sir. చేసి రిమైనింగ్ పర్సెంటేజ్ ఎంతనా, 5%. రిమైనింగ్ 5% లాస్ట్ లో ఆ లిస్ట్ లో షేర్ హోల్డర్స్ కి పే చేస్తారు. మీనింగ్ అర్థమవుతుందా? Yes sir. సో కొంతేమో ఆ పీరియడ్ లోనే పే చేస్తారు, ఫైనలైజ్ తర్వాత ఇయర్ లో చేస్తారు. ఫైనలైజ్ చేసినప్పుడు ఆల్రెడీ పే చేసిన డివిడెండ్ మైనస్ చేసి రిమైనింగ్ డివిడెండ్ పర్సెంటేజ్ ని పే చేస్తారు. Yes sir. మీనింగ్ అర్థమవుతుంది కదా. Yes sir. రైట్. ఈ డివిడెండ్ ఏమంటాం, 5% ని ఫైనల్, ఈ Final 5% ని interim dividend. సో ఇంటరిమ్ డివిడెండ్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 11-12 ఇయర్, సో 11-12 ఇయర్ లో 30th November 1% ఇంటరిమ్ డివిడెండ్ కూడా పే చేసింది కంపెనీ. Yes sir. రైట్ షేర్స్ వర్ నాట్ ఎంటైటిల్ టు డివిడెండ్. డివిడెండ్ కి రైట్ షేర్స్ కి డివిడెండ్ ఇవ్వడంట. Yes sir. ఓకేనా. ద కంపెనీ ఓన్లీ రైట్ షేర్స్ కి చెప్పాడు వాడు క్లియర్ గా. అంటే దాని అర్థం బోనస్ మీద వస్తుంది sir. బోనస్ కి డివిడెండ్ వస్తుందని అర్థం. Yes sir. ద కంపెనీ సోల్డ్ 3,000 షేర్స్ ఆన్ 31st December 2011 at 95 per share. సేల్ కూడా ఉంది, 2% బ్రోకరేజ్ కూడా ఉంది. సో వారు రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. క్వశ్చన్ ఏంటన్నా చెక్ చేసుకో, క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందేమో No sir. సాల్వ్ చేద్దాం మరి క్వశ్చన్. Yes sir.
So question number investment accounts question number ఎంతనా 8 కదా అనేది. Yes, sir. సో క్వశ్చన్ నెంబర్ 8 డేటా బుక్ దగ్గర పెట్టుకున్నానా. సో బుక్ దగ్గర పెట్టుకుని సో నీట్ గా ప్రతి ట్రాన్సాక్షన్ చదివి వెబ్సైట్ రాయాలి, ఎలా రాయాలి ఏంటి అనేది నాకు ఆలోచించి సమాధానం చెప్పు. ఓకేనా? Yes, sir. రైట్. స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ In the books of A Limited, sir. స్క్రిప్ Scrip equity shares in of Alliance Limited. అలయన్స్ Investment. లిమిటెడ్. Yes, sir. ఓకే నెక్స్ట్ Investment account from ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫ్రమ్ 1st April 2011 to 31st March 2012. ఓకే. First April ఎప్పుడు ఫార్మాట్ మార్చొద్దు, ఒకటే ఫార్మాట్ ఫాలో అయిపోయినాను. ఓకేనా? yes, sir. నామినల్ వాల్యూ, Amount, అమౌంట్ అండ్ ఇన్కమ్. income. ఓకేనా? Yes, sir. రైట్ స్టార్ట్ చేద్దాం. First April na purchase చేశారు, sir. ఫస్ట్ డేట్ 1st April కదా. Yes, sir. అట్ 1st April పర్చేజ్ చేసాం అంటే ఏంటి, డెబిట్ సైడ్ టు బ్యాంక్. To bank. ఎంత పర్చేజ్ చేసాం, ఎంత కొన్నాం? 5,000 equity shares, 100 ki per nominal value, sir. So nominal value 5 lakhs. Sir. మారిందా? సరే నువ్వు చెప్పాను పర్లేదు. Nominal value 5 lakhs, sir. నామినల్ వాల్యూ 5 lakhs. ఓకే. Amount వచ్చేసి 5,35,500, sir. ఈ brokerage కూడా కలుపుకొని, sir. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పినా? 5,000 into 105. 105 ఎక్స్ ఇంట్రెస్ట్ కమ్ ఇంట్రెస్ట్ అది. అది కమ్ ఇంట్రెస్ట్. సారీ కేస్ కదా అలా చేయకుండా. ఓకే దాని ప్లస్ దీని మీద ఎంత అంట? 2% brokerage, sir. 2% రెండు కలపాలి అంతేనా? Yes, sir. 5,000 into 105 5,25,000 ప్లస్ 2% అంతేనా? Yes, sir. రెండు కలిపితే 5,35,500. 500. రైట్. అండ్ నెక్స్ట్ డివిడెండ్ డిక్లేర్ చేశారు కదా, సార్. డివిడెండ్ డిక్లేర్ చేస్తామా? నెక్స్ట్ డేట్ అదేనా? అదే ఉంది, సార్. 15th. సో డివిడెండ్ డిక్లేర్ చేస్తాం మనం. సో దానివల్ల ఏమి ఇది రాదు కదా. డిక్లేర్ 2% ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2011. 2% డివిడెండ్ డిక్లేర్ చేసాం. సో ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు జరిగింది అది? 15th May, సార్. ఆన్ 15th May. సో డివిడెండ్ వస్తేనన్నా డివిడెండ్ వచ్చింది అనుకున్నాను. ఏ డివిడెండ్ అన్నా? అది లాస్ట్ ఇయర్ డివిడెండ్. లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఇయర్ లో వచ్చిందంటే ఏం చేయాలి దాన్ని? క్రెడిట్ సైడ్ క్రెడిట్ సైడ్ బై బ్యాంక్. డివిడెండ్ వస్తే బై బ్యాంక్ అంతే కదా. yes, sir. క్యాలిక్యులేట్ చేస్తాను ఆ టైంకి నేను హోల్డర్ ని కాబట్టి నాకు డివిడెండ్ అయితే ఇచ్చేస్తాడు. 5,000 షేర్స్ ఇంటూ 100 రూపీస్ ఇంటూ డివిడెండ్ పర్సెంటేజ్ అంతా 2%, sir. సో ఖచ్చితంగా నాకు డివిడెండ్ అయితే ఇచ్చేస్తాను. నాకు చాలా ఎటువంటి డౌట్ లేదు. 10,000 డివిడెండ్ ఇస్తాడు. ఏ కాలం లో రాయను అది క్వశ్చన్. అమౌంట్ కాలమా ఇన్కమ్ కాలమా? అమౌంట్ కాలమ్ లో, సార్. అమౌంట్ కాలం ఎంత రానా? 10,000, sir. ఎందుకు అమౌంట్ కాలం? ఎందుకంటే ప్రీ అక్విజిషన్ డివిడెండ్ కాబట్టి. ప్రీ అక్విజిషన్ డివిడెండ్ కాబట్టి. రైట్. నెక్స్ట్ 30th June issued bonus shares, sir. 30th June కంపెనీ ఇష్యూడ్ బోనస్ షేర్స్ అంతేనా? yes, sir. ఓకే. 30th June 2 బోనస్ బ్రాకెట్ లో బోనస్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారు నాన్న? 1:5 రేషియోలో. 1:5 రేషియో. ఓకే. సో ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఉన్నాయి మన దగ్గర? 5,000 షేర్స్ ఉన్నాయి, sir. 1/5 అంటే ఎన్ని అవుతాయి? 1,000 into 100 రూపీస్ ఇచ్చారు అంతేనా? 1 lakh. 1 lakh నామినల్ వాల్యూ. అమౌంట్ 0. బోనస్ కంప్లీటెడ్. నెక్స్ట్ డేట్. నెక్స్ట్ రైట్స్ ఇష్యూ 1st October న ఇష్యూ చేశారు, sir. 1st October రైట్స్ ఇష్యూ జరిగింది అంతేనా? yes, sir. రైట్స్ ఇష్యూలో మ్యాటర్ ఏంటి?
ఎన్ని కొనేసామా? హాఫ్ పర్చేస్ చేసాం సార్, హాఫ్ అమ్మేసాం సార్. హాఫ్ పర్చేస్ చేసాము, హాఫ్ అమ్మేసాం. ఎంతకి పర్చేస్ చేసాం? 5 rupees, 10 plus 100 plus 5, 105. 45 రూపీస్ కి పర్చేస్ చేసాం. Yes sir, 45 rupees. 45 రూపీస్. సో అయితే రైట్స్ అమ్మేసింది 5 రూపీస్ అమ్మేసింది, అంతేనా? Yes sir. రైట్. సో ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని అంతటిని తీసుకొచ్చి రికార్డ్ చేయాలి. సో ఫస్ట్ డేట్ ఎప్పుడు అన్నది రైట్స్ ది? 1st October sir. 1st October. సో టు బ్యాంక్ ముందు పర్చేస్ గురించి మాట్లాడతాం. Yes sir. సో క్యాలిక్యులేషన్. సో రైట్ షేర్స్ బోనస్ మీద ఇస్తామన్నా ఇవ్వట్లేదా? ఇస్తున్నాం సార్. ఇస్తున్నాం, ఎందుకంటే ఆ డేట్ కి అది ఉంది. ఇవ్వద్దని ఎక్కడ స్పెసిఫిక్ గా చెప్పలేదు కదా. Yes sir. ఇన్స్టిట్యూట్ అదే కదా ఫాలో అవుతుంది ప్రొసీజర్. Yes sir. రైట్. సో 5000 ప్లస్ 1000 ఎంత? 6000. 6000. రేషియో ఏంటి? రేషియో వచ్చేసి 1:12 సార్. 1 షేర్ ఫర్ ఎవ్రీ 12 హెల్డ్, అంతేనా? Yes sir. ఓకే రైట్. నెక్స్ట్ మల్టిప్లైడ్ విత్ Multiplied with 45 per share sir. 45% కాదని హాఫ్. అన్ని రైట్స్ మనం అన్ని షేర్స్ ని మనం కొనేట్లే. Yes sir. హాఫ్ ఆఫ్ ది రైట్స్ ఆర్ పర్చేస్ కదంటే ఇంటూ హాఫ్ ఇంటూ 45. 45. ఇంతే కదా దాని క్యాలిక్యులేషన్. Yes sir. దీనికి ఏమైనా బ్రోకరేజ్ ఉందని చెప్పాడా? Brokerage 2% brokerage sir. కంపెనీ లిమిటెడ్ ఇంకా 2% బ్రోకరేజ్, వాళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ షేర్స్ అన్నాడు. సో మరి ఇప్పుడు ఇది చేయాలా తీసుకోకూడదా లేదా? తీసుకోవాలి సార్. ఇప్పుడు ఎన్ని షేర్లు వస్తున్నాయని క్యాలిక్యులేట్ చేస్తే ఇది 6000 డివైడ్ బై 12 దట్ ఈక్వల్స్ టు 500 డివైడ్ బై హాఫ్ అంటే 250 షేర్స్ ఇంటూ 45 అంటే ఎంత? 1250. ఇప్పుడు ఈ కంపెనీ ఇచ్చిందా మార్కెట్ నుంచి కొన్నావా? కంపెనీ ఇచ్చింది సార్. కంపెనీ ఇచ్చినప్పుడు కంపెనీ కూడా బ్రోకరేజ్ చార్జ్ చేస్తా? లేదు సార్. లేదు, చేయదా? ఓకేనా. సో బ్రోకరేజ్ ఎప్పుడు? బ్రోకరేజ్ మనం మార్కెట్ లో బయట. మీడియం ద్వారా కొంటే కదా. Yes sir. సో కాబట్టి ఇక్కడ ఉండదు నన్ను. ఓకేనా. Okay sir. సో 250 100 అంటే 25,000. Yes. 20. సో వాల్యూ వచ్చి 11,250 sir. 11,250. అమ్మా ఇది 100 రూపీసేనా నామినల్ వాల్యూ? Nominal value 45 rupees అవుతుంది sir. ఫేస్ వాల్యూ అడుగుతాను. ఫేస్ వాల్యూ ఇచ్చేది 100 రైట్? 100 sir. ఎందుకంటే 45 రూపీస్ అంటే మరీ తక్కువ ఇచ్చింది కదా కంపెనీ. Yes sir. మనం ఏం చేయలేం కంపెనీ. రైట్. నెక్స్ట్ తర్వాత ఏంటి? తర్వాత హాఫ్ ఏం చేసాం? హాఫ్ ని సేల్ చేసాం సార్. ఏ డేట్ నది? డేట్ ఏమైనా ఉందా? డేట్ స్పెసిఫిక్ గా ఏం లేదు సార్. సో సేమ్ రైట్స్ డేట్ వేసేద్దాం అయితే. Yes sir. ఫస్ట్ బై బ్యాంక్ రైట్స్ బై బ్యాంక్. ఓకేనా. Yes sir. సో రైట్స్ ఇచ్చి బై బ్యాంక్ డబ్బులు వచ్చినప్పుడు ఇది కమ్ రైటా ఎక్స్ రైటా? మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? కొనేటప్పుడు కమ్ రైట్ అని ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్. లేదు. సో మరి అలాంటప్పుడు మనం దాన్ని కాస్ట్ లోంచి తగ్గించాలా? నీకు గుర్తుందా ఎక్సెప్షన్? Yes sir. కమ్ రేట్ అని చెప్పాలి, మార్కెట్ వాల్యూ తర్వాత ఏం చేయాలి? అది డౌన్ అయిపోవాలి, డిఫరెన్స్ మనం రికార్డ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడైనా అలాంటి ఇన్ఫర్మేషన్ ఉందా? లేదు సార్. లేనప్పుడు అప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? ఇన్కమ్ కింద గా తీసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేద్దాం. 6000 షేర్స్ లో నాకు వచ్చింది 1/12 రేషియో. దానిలో హాఫ్ వచ్చింది. ఒక్కొక్క దాన్ని ఎంత కమ్మేసాం? ఒక్కొక్క దాన్ని 5%. 250 into 5 1250 sir. సో ఇన్కమ్ 1250 ఇన్కమ్ అమౌంట్. ఓకేనా. Yes sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ప్లీజ్. Next transaction date, right shares are not entitled dividend. రైట్ షేర్ సార్ Interim dividend ఇచ్చారు సార్. ఇంటరిమ్ డివిడెండ్ డేట్ Date 30th November sir. 30th November న డివిడెండ్ వస్తే బై బ్యాంక్ కదానా? Yes sir. సో డివిడెండ్ దేని మీద వస్తుందని క్లియర్ గా చెప్పాడు. Interim dividend రైట్స్ మీద రాదు అని వచ్చింది అని. రైట్స్ మీద రాదు, మిగతా వాటి మీద వస్తుంది కదానా? సార్. మిగతా ఎన్ని? 6,000 shares sir. 6,000 6 lakhs అమౌంట్. Yes sir. దాని మీద ఎంత డివిడెండ్ రేట్? 1% sir. 1%. సో అమౌంట్ ఎంత? 6,000 sir. ఈ 6,000 అమౌంట్ కాలమా ఇన్కమ్ కాలమా? ఇన్కమ్ కాలమ్ సార్. ఇన్కమ్ కాలం. ఎందుకని? ఎందుకంటే అది ప్రీ అలాంటివి ఏం లేవు కదా సార్. అలాంటివి లేకపోయినా చేసావా?
ఇంటీరియం అంటే ఏం చెప్పాను? ఇంటరిమ్ అంటే ఆ ఇయర్ కి సంబంధించింది కాబట్టి ఆ ఇయర్ లో నువ్వు ఆల్రెడీ హోల్డర్ అయినా కదా, ఎస్ హోల్డర్ సార్. ఆ ఇయర్ చూస్తే అది ఇన్కమే కదా. ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ చూస్తే ప్రీవియస్ ఇయర్ వస్తే అప్పుడు కాస్ట్ కాస్ట్ తగ్గించాలి. ఏ ఇయర్ ది ఆ ఇయర్ లో వచ్చింది, ఆ ఇయర్ నువ్వు ఆల్రెడీ హోల్డర్ కాబట్టి నీకు అదేమవుద్ది ఇన్కమ్. ఇన్కమ్స్. అర్థమైందా? అంతేగాని ఏం చెప్పలేదని కాదు. ఎస్. రైట్ మ్యామ్, రైట్. నెక్స్ట్ సేల్స్ సార్. ఇంకా లాస్ట్ ఫైనల్ సేల్ అన్న డేట్ 31st December సార్. 31st December బై బ్యాంక్ సేల్. ఎన్ని షేర్లు ఎంత కమ్మేశాడు? 3000 shares సార్. సో 3000 షేర్స్ మీన్స్ 3 lakhs అమౌంట్ 95 rupees కి అమ్మారు సార్. 95. బ్రోకరేజ్ ఉంది కదా అన్న? ఎస్ సార్. ఎంత అన్న? 2% సార్. 3000 into 95 into 2%. 2,79,300 సార్. సో మైనస్ కదా సార్? ఏదమ్మా? మైనస్ 2%. మైనస్ 2,79,300. కరెక్టే కదా? అమౌంట్ కరెక్టే, నేను మైనస్ అయ్యేది. ఓకేనా? ఎస్. రైట్. అంత తర్వాత అంతే సార్. ఇంకా ప్రాఫిట్ కనుక్కోవాలి సార్. సేల్ వెంటనే ఇమీడియట్ గా మైండ్ లోకి ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేయాలి కదా. ఎస్ సార్. సో టోటల్ వేసి బ్యాలెన్స్ మళ్ళీ రాద్దాము. వర్కింగ్ నోట్ తయారు చేద్దాం. వర్కింగ్ నోట్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకేనా? ఎస్ సార్. దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ లో సేల్ వాల్యూ 2,79,300 సార్. సో కాస్ట్ వాల్యూ ఎంత ఉంది? కాస్ట్ వాల్యూ చూడు, నేను ఏ ఐటమ్స్ కలపాలి? 5,35,500 ప్లస్ ఎస్ సార్. పర్చేజ్ చేసాం 11,250 అంతేనా? ఎస్ సార్. మైనస్ ఏంటిది 10,000 అనేది ఏంటన్నా? ప్రీ ఎక్విజిషన్ మైనస్ ప్రీ ఎక్విజిషన్ డివిజన్ డివిడెండ్ బై 5,000, 6,250 సార్. ఇంటూ ఎన్ని చేసి సేల్ చేసాం? 3,000 సార్. 3,000. సో క్యాలిక్యులేషన్ టూ 2,57,640 సార్. సో ఎక్కువగా అమ్మాం కాబట్టి ఏంటన్నది? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ 21,660 సార్. సో 2 P&L అకౌంట్ 31st March ప్రాఫిట్ అమౌంట్ కాలంలో 21,660 అయిపోయింది. ఇంకేమి లేవు. ఇంక ఈ రెండుకి మనం ఏం చేయాలి? బ్యాలెన్సెస్. ఎస్ సార్. 6,25,000 మైనస్ 3 lakh balance carried down 31st March 3,25,000 sir. 3,25,000. okay. Cost lo Cost 2,79,110. అంతేనమ్మా? 2,78,000. కరెక్టేనా? ఒకసారి మళ్ళీ చూస్తాను సార్. చేయండి పర్వాలేదు. నువ్వు ఇంత కష్టపడి మళ్ళీ చేసావు కాబట్టి నేను ఇంకో సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. ఎస్ సార్. ఇక్కడ ఏదైతే ఇందాక నువ్వు క్యాలిక్యులేట్ చేసావో ఇదే కదా కాస్ట్ అంటే? ఎస్ సార్. ఇక్కడ కాస్టే కదా నువ్వు క్యాలిక్యులేట్ చేసావు. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇదే విషయం 3,000 కి ఇది కాస్ట్ అయినప్పుడు 6,250 లో 3,000 పోతే ఇంకెంత మిగిలింది? ఏంటి సార్? 3,000 టోటల్ కదా అన్న? ఎస్ సార్. 3,000 సేల్ చేసాం కాబట్టి 3,000 కాస్ట్ ఎంత అని చూసాం. ఎస్ సార్. బ్యాలెన్స్ ఎంత మిగిలింది? బ్యాలెన్స్ 3,25,000 సార్. అంటే ఈ ప్లేస్ లో నువ్వు 3,250 పెట్టాను అనుకో షేర్స్, మిగిలిన కాస్ట్ వచ్చేస్తుంది కదా. ఎస్ సార్. అర్థమైందా? 5,35,500 ఇక్కడ ఉన్నది డైరెక్ట్ ప్లస్ 11,250 మైనస్ 10,000 డివిజన్ 6,250 ఇంటూ 3,250 దట్ ఈక్వల్స్ టు 2,78,850 సార్. 2,79,110. రాలేదా సార్? ఇప్పటికే నాకు 78,850. అదేంటి ఏదో మిస్టేక్ చేస్తాం. ఒకసారి మళ్ళీ చూద్దాం. 535,500
Yes, sir. ప్లస్ 11,250 మైనస్ 10,000 ఇవి టోటల్ గా పెట్టిన కాస్ట్ లా డివిజన్ 6250 ఇంటూ 3250 నాకు కరెక్ట్గా వస్తుంది 2,79,110 32. అక్కడ Yes, sir. క్యాలిక్యులేట్ చేసిన Yes, sir. అదే వస్తుంది Yes, sir. అమ్మా వచ్చిందా వచ్చింది సార్. అవుట్పుట్ టోటల్ చేయి నీకు అర్థమైంది ఎలా చేయొచ్చు సింపుల్ గా అర్థమైంది సార్. ఎలా చేసినా అలా చేస్తే కాస్ట్ కదా క్యాలిక్యులేట్ చేస్తుంది ఎస్ సార్. సో టోటల్ వాల్యూ 5,68,410 5,58,410. సో అల్టిమేట్ గా ఇన్కమ్ ఇదేమో డివిడెండ్ ఇన్కమ్ ఇదేమో రైట్స్ ఇన్కమ్ టోటల్ 7,250 7,250 సార్. ట్రాన్స్ఫర్ టు P&L సేమ్ డేట్ P&L. 7,250 ఎస్ సార్. సో సేల్ డేట్ ఒకవేళ డిఫరెంట్ ఉంది అనుకుంటే డిసెంబర్ కాబట్టి ఇది డిసెంబర్ నా ఇదేమో మార్చ్ నా ట్రాన్స్ఫర్ చేయాలి ఓకే సార్. 21,660 డిసెంబర్ నా 7,250 మార్చ్ నా ట్రాన్స్ఫర్ చేయాలి ఎస్ సార్. ఓకేనా ఎస్ సార్. కంప్లీటెడ్ నా ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకో ఒకసారి చెక్ చేసుకో క్వశ్చన్ లో నో సార్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అబ్జర్వ్ చేయండి సో ప్రతి సమ్ లోని నోట్ పాయింట్స్ కామన్ గా రాయాల్సినాయి అమ్మా అవి ఏమేమి నోట్ పాయింట్స్ రాయాలి చెప్పమ్మా దీనిలో రైట్ షేర్స్ bonus is included. Considering bonus also, right? Next, sale of right share is treated as income. The income received on sale of right share is treated as income. Treated as income. Next, రాయాల్సిందే అంతే కదా అలాగే ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ కూడా ఉంది కదా yes sir. So The dividend received on the previous year is treated as a pre equation dividend reduced from cost. Yes sir. అలాగే ఇంకో పాయింట్ ఇంటీరియం డివిడెండ్ is treated as an income. Yes sir. అయిపోయింది అంతే థ్యాంక్ యూ Okay. నెక్స్ట్ వెళ్దాం ఇంకా మా పాయింట్స్ అర్థం ప్రతి క్వశ్చన్ లోనే క్రిటికల్ పాయింట్ ఇంటీరియం డివిడెండ్ వర్డ్ చెప్పాం కాబట్టి ఆ విషయం మీద ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి క్వశ్చన్ లోనే ఇలా క్రిటికల్ పాయింట్స్ ఉంటూనే ఉంటాయి ఆలోచించాలి కొంచెం సో క్వశ్చన్ నెంబర్ 9 చదువుతాను సో చదివిన తర్వాత ఇది నేను చేయాలా మీరు చేయాలా మీరు డిసైడ్ చేయాలి రైట్ వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి Yes, sir. అవునన్నా ఓకే రైట్ సో వెంకటలక్ష్మి క్వశ్చన్ నెంబర్ 9 చదువుతున్నానే Yes, sir. The following transactions of Nidhi took place during the year. So దీనిలో ఇది ఇంట్రెస్ట్ బాండ్స్ రిలేటెడ్ మనకు అవసరం లేదు ఇది ఈక్విటీ షేర్స్ కావాలి పర్చేజ్ చేశాడు ఓకేనా అలాగే ఇది అవసరం లేదు ఎందుకంటే ఇది రిలేటెడ్ టు ఇంట్రెస్ట్ ఆల్రెడీ సమ్ లో పార్ట్ కంప్లీట్ చేసాం ఇంతకు ముందు Yes, sir. నెక్స్ట్ 15th మే బోనస్ ఇష్యూ కావాలి అలాగే సేల్ కూడా ఉంది బోనస్ ఇష్యూ ఉంది సేమ్ డేట్ నే ఉంది సేల్ కూడా ఉంది Sale. అలాగే నెక్స్ట్ ఇది అవసరం లేదు ఎందుకంటే సేల్ ఆఫ్ బాండ్స్ అవసరం లేదు ఇంట్రెస్ట్ రిలేటెడ్ పాయింట్ ఇది అవసరం లేదు అలాగే డివిడెండ్ వచ్చింది ఇంటర్మ్ డివిడెండ్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం సో ఈసారి ఇంటర్మ్ డివిడెండ్ Yes, sir. బోనస్ మీద కూడా వచ్చిందని చాలా క్లియర్ గా చెప్తున్నాడు సో క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేయాలి Yes. ఏదైనా కొత్త పాయింట్ ఉందేమో చూసుకో దీనిలో Comment. పర్చేస్ రెగ్యులర్ డెబిట్ షేర్ రాస్తాం అంతేనా Yes. బోనస్ ఇష్యూ కాస్ట్ లో రాయకుండా నెంబర్ ఆఫ్ షేర్స్ మాత్రమే రాస్తాం సేల్ రాసి కాస్ట్ తో కంపేర్ చేస్తాం అంతేనే కదా Yes, sir. నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ లో ఇంటర్మ్ డివిడెండ్ వచ్చింది దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తాం Income కింద treat చేస్తాం. Yes, sir. ఇంటర్మ్ డివిడెండ్ ఏ ఇయర్ ఆ ఇయర్ కాబట్టి ఆ ఇయర్ లో నువ్వు ఎప్పుడైనా ఓనర్ అవుతున్నావు కాబట్టి డైరెక్ట్ ఏం చేయొచ్చు ఇన్కమ్ కింద ట్రీట్ చేయొచ్చు Yes, sir. కాబట్టి క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రం ఏం తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలి ఇంటర్మ్ డివిడెండ్ బోనస్ ని కూడా తీసుకుని క్యాలిక్యులేట్ చేయాలి Yes, sir. రైట్ అండ్ హోంవర్క్ సిమిలర్ థింగ్స్ మాక్సిమం మీరు చేయాలి నాన్న ఇంకా ప్రతిదీ నేను చెప్పాలంటే కష్టం ప్రాక్టీస్ కూడా చేయాలి క్వశ్చన్ నెంబర్ 10 వెంకటలక్ష్మి ఇది కూడా క్వశ్చన్ చదువుతాను ఏమైనా కొత్త పాయింట్స్ కానీ దేనికైనా నీకు తెలియకపోతే కానీ నన్ను అడగాలి Yes.
దీనిలో క్వశ్చన్ నెంబర్ 10 లో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ గురించి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మనకి. అని ఈ సమస్య చేసామా చేయలేదా? చేసాం సార్. ఈ పార్ట్ కంప్లీట్ చేసామా మనం? ఎస్ సార్. గుర్తుందా? పార్ట్ ఆఫ్ ది సమ్ చేసామా లేదా ఒకసారి చెక్ చేసుకో. చేసాం సార్ ఆల్రెడీ. ఏమ్మా? సో నోట్స్ లో ఒకసారి ఈ క్వశ్చన్ లో పార్ట్ చేసామా లేదా నాకు గుర్తులేదు, ఒకసారి చెక్ చేయండి అని అన్నాను. చేసాం సార్. ఓకేనా? సో చేసేస్తుంటే హ్యాపీ. ఇది అవసరం ఒక చేయకపోతే ఇది ఈ పార్ట్ కూడా చేయండి. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ. సో నేను మాట్లాడుతున్నాను వేరియబుల్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ ఈక్విటీ షేర్స్ గురించి పాయింట్స్ చదువుతాను. ఓకేనా? ఎస్ సార్. పాయింట్ ఫస్ట్ 15th April లో పర్చేజ్ చేశాడు. అబ్జర్వ్ చేయి. కమ్ రైట్ అంటే ఇది ఎక్సెప్షన్ కి దగ్గర ఉంది కదా నాన్న? ఎస్ సార్. సో మనం ఎంత కొన్నాం ఇక్కడ? 200. ఎస్ సార్. ఫ్యూచర్ లో ఒకవేళ కనుక ఎక్స్రేట్ అయ్యాక ఆ వాల్యూ 200 కింద తగ్గితే అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్మ్ డివిడెండ్ సేల్ ఆఫ్ రైట్స్ ఏమైనా ఉండి ఆ ఇన్కమ్ వస్తే దాన్ని ఏం చేయాలి? కాస్ట్ నుంచి రెడ్యూస్ చేసుకోవాలి. సో పాయింట్ ఇది అడిషనల్ గా ఇక్కడ కనబడుతుంది, చెక్ చేయాలి మనం. ఓకేనా? ఎస్ సార్. పాయింట్. నెక్స్ట్ అలాగే బ్రోకరేజ్ ఉందంట ఆన్ కమ్ రైట్. ఈ ప్రైస్ మీదే బ్రోకరేజ్ చార్జ్ చేస్తాడు. నామినల్ వాల్యూ 10 రూపీస్ అంట. అలాగే 3rd June కంపెనీ అనౌన్స్డ్ బోనస్. 18th June కంపెనీ అనౌన్స్డ్ రైట్స్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ అన్నా కంపెనీ రైట్స్ ఇష్యూ ఎంతకి నా రైట్? 250 అంట. వన్ ఫర్ ఎవ్రీ Yes, sir. బట్ పెర్ షేర్ ఎంత 250. కొనుక్కోవాలంట? 250 రూపీస్ అంట. 250. మనీ అంతా 31st Yes, August sir. వచ్చేస్తుందంట. నెక్స్ట్ 22nd August రైట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 20% సోల్డ్ ఫర్ 60 రూపీస్. 60 రూపీస్. ఒక్కసారి ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ యొక్క పాయింట్ సరే లేదు సమ్ చేద్దాం నేను. కొత్త సమ్ కలిసి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. అలాగే 2nd September డివిడెండ్ వచ్చింది. అలాగే 15th December సేల్ చేశాడు. మళ్ళీ 15th January ఇంట్రీమ్ డివిడెండ్ వచ్చింది. 31st March మార్కెట్ వాల్యూ ఇచ్చాడు. అయితే ఈ క్వశ్చన్ లో ఎక్స్ రైట్ వాల్యూ కదా అంటే రైట్స్ ఇష్యూ చేసిన తర్వాత మార్కెట్ వాల్యూ ఎంతకి వెళ్ళిపోయింది? అది మార్కెట్ వాల్యూ 31st March కి మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 220. 220 సార్. సో నేను పర్చేస్ చేసిన కాస్ట్ కన్నా తగ్గిందా Yes. పెరిగిందా? పెరిగింది సార్. ఏమి ఎక్కువ బాగా నేను పర్చేస్ చేసిన దానికన్నా తగ్గిపోలేదు కదా. లేదు సార్. కాబట్టి అప్పుడు నేను ఏదైతే కమ్ రేట్ లో కొన్నానో ఏవైతే రైట్స్ ని సేల్ చేయవచ్చు డబ్బులు ఉన్నాయో వాటిని కాస్ట్ కింద ట్రీట్ చేయాలా ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలా? ఇన్కమ్ కింద ట్రీట్ చేయాలి సార్. చేయొచ్చు. ఎందుకంటే మనకి తగ్గిపోతేనే కదా మన క్లాస్. అంతే కదా? ఎస్ సార్. రైట్ అని ఇప్పుడు ఆ పాయింట్ లేదు ఇంకా. అయితే పేరుకి కమ్ రేట్ అని ఉంది తప్ప దాని అడ్జస్ట్మెంట్ కాస్ట్ కి అయితే ఏమి. సో ప్రిపేర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎస్. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్. క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా ఒకసారి చెక్ చేసుకో. స్మార్ట్ ఇన్వెస్ట్. సో ఇప్పుడు చూడు ఒక పాయింట్ ఇక్కడ ఇంకోనా సేల్ ఆఫ్ రైట్స్. ఇక్కడ చూడు కాలమే అసలు వీడికి లేనే లేదు. ఏ కాలం పెట్టాడు చూడు? ఇన్కమ్ ఇది. డివిడెండ్ కాలం పెట్టాడు. అసలు ఇన్కమ్ కాలం పెట్టాడా? లేదు సార్. ఇన్కమ్ కాలం ఉంటేనే కదా సేల్ ఆఫ్ రైట్స్ వచ్చే ఇన్కమ్ ని కాస్ట్ నుంచి అడ్జస్ట్ చేయాలి. సో Yes, sir. సేల్ ఆఫ్ రైట్స్ కి సంబంధించిన పాయింటే అసలు ఇక్కడ ఎక్కడ వీడు రాయలేదు. డివిడెండ్ రాశాడు, సేల్ sir. రాశాడు, ఇంటర్ డివిడెండ్ రాశాడు, బ్యాలెన్స్ రాశాడు. ఎక్కడైనా సేల్ ఆఫ్ రైట్స్ ఉందా? లేదు సార్. సో ఇన్స్టిట్యూట్ వాడు రాయలేదు. బట్ కానీ మనం మాత్రం ఏం చేస్తామని అన్నింటినీ క్లియర్ గా సాల్వ్ చేస్తాం కదా. Yes. సో Yes, sir. చేద్దాం మరి సమ్. ఎస్ సార్. రైట్ సాల్వ్ చేద్దాం. పాయింట్స్ అయితే ఏమీ లేవు కానీ రెగ్యులర్ క్వశ్చన్ అయినా బట్ కానీ కొత్త పాయింట్స్ అయితే ఏమి లేవు. రెగ్యులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయొచ్చు. రైట్ నా? ఎస్ సార్. నువ్వే చెప్పాలి మన వెంకటలక్ష్మి. స్టార్ట్ చేద్దాం. In the books of In the books of X Limited.
Smart invest. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని నేను చదివాను. Yes, sir. Smart invest. మరి ఎక్స్ లిమిటెడ్ ఏంటి? The books of smart investments. ఓకేనా? Yes, sir. స్క్రిప్ట్ నానా? Equity shares. ఓకే, Yes, ఈక్విటీ షేర్స్ smart ఆఫ్ invest. Smart limited. ఇది ఎక్స్ లిమిటెడ్. ఇది yes, sir. రైట్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్. Investment account. ఫస్ట్ ఏప్రిల్ 2011 టు ఫర్ ది ఇయర్ అడిగారు కదా ఫస్ట్ సెంటెన్స్ లో చూడు. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ ద ఫాలోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ది ఇయర్ 11-12 అంటే మళ్ళీ అడుగుతుంది ఫస్ట్ ఏప్రిల్ టు 31st March 2012 వరకు. 31st March 2011. Yes, sir. 11 to 12 వరకు అడుగుతున్నాను. ఓకేనా? Yes, sir. Sir. డేట్, పర్టికులర్స్, నామినల్ వాల్యూ, అమౌంట్, ఇన్కమ్. సో నాతో పాటు అందరూ చేయాలి. ఫస్ట్ డేట్ ఎప్పుడు నాన్న? 4th April 15th. 15th ఏప్రిల్ ఏం జరిగింది? Purchase equity shares. డెబిట్ To సైడ్ bank account. Yes, sir. టు బ్యాంక్. ఎంత నాన్న? ఎంత పెట్టుకున్నాడు? 5,000 shares, 200 each. సో నామినల్ వాల్యూ ఎంత? Nominal value 10 rupees. 10 రూపీస్. అంటే 50,000. నామినల్ వాల్యూ ప్రకారం 5,000 into 10 అంటే ఎంత? 50,000 నామినల్ వాల్యూ. 50,000. పర్చేస్ Yes, sir. చేసింది 5,000 ఇంటూ ఒక్కొక్క షేర్ ని 200 రూపీస్ మార్కెట్ లో కొన్నాడు. Yes, sir. అలాగే దాని మీద బ్రోకరేజ్ Plus కూడా పే చేశాడు. 1%. ప్లస్ 1% బ్రోకరేజ్. Yes, sir. క్యాలిక్యులేట్ చేయండి ఎంతో చెప్పు. 10 lakh 10,000. 10 lakh 10,000. 10,000. Done. Next transaction. Next June 3rd. 3rd June. Bonus. బోనస్. Yes. చుట్టూ బోనస్ షేర్స్ అని రాయాలి. Bonus. ఎలా చేసింది బోనస్? 2 shares for every Every 5. 2 shares for every 5 అంటే 5,000 into. అప్పుడు నా దగ్గర కేవలం 5,000 షేర్స్ పర్చేస్ చేస్తున్నాం. దాని మీద వస్తుంది. Yes, sir. 2/5. Into 2/5. Yes, sir. 10 rupees nominal value. 2,000. Yes, sir. 20,000. 20,000 నామినల్ వాల్యూ. సో 2,000 షేర్స్ నామినల్ వాల్యూ అయితే కనుక 20,000. సో కానీ దానికి అమౌంట్ కాలంలో ఇన్కమ్ కాలంలో ఏమీ రాయకూడదు. Yes, sir. నెక్స్ట్ Next డేట్ August 16. 16th August ని కంపెనీ ఏం చేసిందన్న రైట్ షేర్స్ ఇష్యూ చేసింది. Yes, sir. ఆ రోజు డబ్బులు వచ్చాయా? And no, sir. 31st August లో వచ్చి. 31st August అంటే మనీ వాస్ పేయబుల్ లాస్ట్ డేట్ నన్ను. Payable. అది కూడా వచ్చిందో లేదో Yes. తెలియదు. సో ట్రాన్సాక్షన్ లో ఎప్పుడు జరిగింది? 22nd August ని జరిగింది. Yes, sir. సో 22nd August న రైట్స్ అమ్మేసాము 20%, రిమైనింగ్ కూడా పర్చేజ్ చేసాం. Yes, sir. అంటే 22nd August ని జరిగిందనే ట్రాన్సాక్షన్. Yes, sir. సో టు బ్యాంక్ అకౌంట్. సో బ్రాకెట్ లో క్యాలిక్యులేషన్. సో రైట్స్ ఇష్యూ చేసే టైంకి నా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, బోనస్ కూడా ఉన్నాయి. Yes, sir. బోనస్ మీద రైట్స్ 7. ఎక్కడైనా చెప్పాడా క్వశ్చన్ లో? Let's say లేదు. సో రైట్స్ ఇష్యూ 1 share for every 7 held. సో 5,000 plus 2,000 ఎంత అన్న? 7,000. ఇంటూ 1 for every 7 held అంటే 1/7 Yes, sir. ఇంటూ దీనిలో 20% రైట్స్ ని అమ్మేసో 80% రైట్స్ ని Purchase చేసాం. సో అప్పుడు ఎంత వేయాలి ఇప్పుడు ఇక్కడ? ఇంటూ 80%. 80%. సో అప్పుడు ఎంత అవుతుంది? 800. 800 షేర్స్ అవుతుందా? Yes, sir. 800 షేర్స్ ని ఒక్కొక్క దాన్ని ఎంత పెట్టుకుంటున్నా మార్కెట్ లో? Market లో రైట్ షేర్స్ ఎంత ఇష్యూ చేశాడు? 250 per share అని చెప్పాడు 16th August. 250, sir. Yes, sir. ఇంటూ 250 అప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? 2 lakhs. సో 2 lakhs వాల్యూ. షేర్స్ ఎంత అనుకున్నావు? Nominal value 80,000, sir. 80,000. వెరీ గుడ్. 8,000.
Yes, sir. 800 కదా షేర్స్ 800. 10 Yes, రూపీస్ sir. కదా 8,000 నాట్ 80,000. Yes, sir. ప్రమాదం ఇది, ఎందుకంటే 100 రూపీస్ అని మైండ్ లోకి వచ్చేస్తుంది. 250 లో డీల్ చేస్తున్నాం కదా 100 రూపీస్ అని వచ్చేస్తుంది, కానీ ఇక్కడ 10 రూపీస్ వాల్యూ. Yes, sir. ఓకేనా? సో ఇక్కడ కూడా ఇందాక ఇది కూడా మిస్టేక్ చేసాం చూడు, బోనస్ కరెక్ట్ గా వచ్చామా? Yes, sir. 2000 into 10 కదా 20,000 కరెక్ట్ అయ్యింది. Correct, sir. ఓకేనా? నెక్స్ట్ టైం అలాగే రిమైనింగ్ రైట్స్ ని కూడా సేమ్ డేట్ ఏం చేసాం? Price sale chesam. సో సేల్ చేస్తే బై బ్యాంక్ By bank account. సేమ్ క్యాలిక్యులేషన్ 7,000 into 1/7 into 20% into ఒక్కదాన్ని ఎంత కమ్మేసాం? 60 rupees. ఒక్కొక్క రైట్ ని 60 రూపీస్ కమ్మేసాం. Yes, sir. సో 1000 into 20% అంటే 200 into 60 12,000. 12,000 ఏ కాలంలో రాయాలి? Income. ఇన్కమ్, ఎందుకంటే కాస్ట్ ని తగ్గించాలంటే మార్కెట్ వాల్యూ ఆఫ్టర్ తగ్గిపోయింది ఎక్కడ ఉందా? లేదు, sir. లేదు. రైట్, నెక్స్ట్ Next, dividend. 2nd సెప్టెంబర్ డివిడెండ్ వచ్చింది. ఏ ఇయర్ డివిడెండ్ వచ్చింది అని అబ్జర్వ్ చేయి. Year ended. లాస్ట్ ఇయర్ డివిడెండ్ ఇప్పుడు వచ్చింది. Yes, sir. సో లాస్ట్ ఇయర్ డివిడెండ్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 16th సెప్టెంబర్. అంతేనా? Yes. Yes, sir. లాస్ట్ ఇయర్ కి నేను అసలు హోల్డర్ నా అసలు ఓనర్ నా? No, sir. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఓనర్ ఏమంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాలి, ఎక్కడ ఉన్నాయి లేవు కదా. లేదు, sir. సో కాబట్టి వచ్చిన డివిడెండ్ అంతా ఏం డివిడెండ్ అవుతుంది? Amount లో చూపిస్తాం, sir. అమౌంట్ కాలం నుంచి రెడ్యూస్ చేస్తాం. రైట్, అది అమౌంట్ లో చూపిస్తాం. సో క్యాలిక్యులేషన్ డేట్ ఎప్పుడు? 16th సెప్టెంబర్ 16th September. బై బ్యాంక్. సో డివిడెండ్ అనౌన్స్ చేసింది 2nd సెప్టెంబర్ అన్న. ఆ డేట్ కి నా దగ్గర ఏం షేర్లు ఉన్నాయి? 2nd September. 50,000, 20,000, 8,000 మూడు కూడా 2nd సెప్టెంబర్ కన్నా ముందే ఉన్నాయి. Yes, sir. దీనిలో ఎక్కడైనా డివిడెండ్ అనేది బోనస్ కి ఇవ్వద్దు, రైట్ షేర్స్ కి ఇవ్వద్దు అని ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు, sir. సో మొత్తం బోనస్ తీసుకోవడం. అప్పుడు ఎంత అవుతుంది మొత్తం? 7,800. 78,000 ఇంటూ డివిడెండ్ రేట్ 15% నా? Yes, sir. 78,000 ఇంటూ 15% అంటే ఎంత? 11,700. 11,700. సో 11,700 అమౌంట్ కాలం నుంచి మైనస్ చేయాలి, Yes, sir. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్. ఓకేనా? Yes, sir. రైట్, నెక్స్ట్ మరి Next, December 15th. డిసెంబర్ 15th సేల్. సో బై బ్యాంక్ By bank. 3,000. సో ఎన్ని షేర్లు? 3,000 shares. సో 3,000 ఒక్కొక్క దాన్ని ఎంత కమ్మాడు? 300. 300 ప్లస్ బ్రోకరేజ్. సో మైనస్ బ్రోకరేజ్ ఎంత? Minus brokerage. 1%. 1%. ఎంత అవుతుంది చూన్నాను? 8,91,000. 8,91,000 ఇస్ ద సేల్ వాల్యూ. Yes, sir. Nominal value 9 lakhs. ఎలా అవుతుంది? 30,000, sir. 30,000 రైట్ నా? Yes, sir. నెక్స్ట్ సేల్ అయిన ప్రతిసారి ఏం రికార్డ్ చేయాలి? Profit or loss? క్యాలిక్యులేట్ చేసేద్దామా? Yes, sir. Calculation of after loss on 15th December. So sale value Sale value 8,91,000. 8,91,000 సేల్ వాల్యూ. కాస్ట్ వాల్యూ కావాలి, క్యాలిక్యులేట్ చేయండి. కాస్ట్ అంటే ఇక్కడ ఏమన్నా కాస్ట్ అబ్జర్వ్ చేస్తే 10,10,000, Yes. 2 lakhs minus the pre-acquisition dividend 11,700. Whole division 5,000 plus 2,000, 7,000 plus 800, 7,800 shares Into 3,000. multiplied with 3,000 shares. ఎంత అవుతుందా? Yes. 4 lakhs. 4,60,884. 1 second చేస్తున్నాను కూడా. into 3,000, so 4,60,000 885. 885 an approximate value. Okay na? Yes, sir. So this Sir. is what is the profit? ఏనా ఏమైనా డౌటా? Yes, sir. ఏనా ఏం మిస్టేక్ చేస్తాం? Dividend 15% కదా సార్. డివిడెండ్ 15% అన్న. అవును, అది మొత్తం మనం 50,000 కి అమౌంట్ నుంచి తగ్గించాలి కదా సార్. ఏందన్నా? 50,000 వాల్యూకి అమౌంట్ నుంచి తగ్గించాలి కదా సార్. కొంచెం గట్టిగా చెప్పానా? 50,000 వాల్యూకి అమౌంట్ నుంచి తగ్గించాలి కదా సార్. అవును, 78,000 50,000 సంబంధించి 10,10,000 అమౌంట్ కి తగ్గించాను.
సార్ డివిడెండ్ లో సార్ డివిడెండ్ 11,700 కదనా? అది మనం 78,000 తీసుకున్నాం కదా సార్, 50,000 తీసుకోవాలి కదా సార్, మిగిలిన ఇన్కమ్ కదా సార్ బోనస్ మీద వచ్చేది. నాన్న డివిడెండ్ ఇయర్ది కాదు కదా. కాకపోతే బోనస్ అది మనకి ఇప్పుడు వచ్చింది కదా సార్. బోనస్ వచ్చినా ఏమొచ్చినా నీకు వచ్చింది ఈ పీరియడ్ లో డివిడెండ్. ఏ పీరియడ్ ది? ప్రీవియస్ ఇయర్ సార్. ప్రీవియస్ ఇయర్ ది నువ్వు దేని మీదైనా రాని, నువ్వు అప్పుడు ఓనర్ కాదు కదా అసలు. ఎస్ సార్. సో కాబట్టి నీకు అప్పుడు ఏం రాదు. అంటే అప్పుడు కంపెనీ కొత్తగా ఇష్యూ చేస్తుంది కదా సార్, ఆ షేర్ల మీద ఎలా ఇస్తుంది సార్ మరి? నాకు మళ్ళీ ఒకసారి డౌట్ అడుగు, నాకు అర్థం కాలేదు. నాకు బోనస్ మళ్ళీ డౌట్ అడుగు, మళ్ళీ ఒకసారి డౌట్ అడుగు. మనకి బోనస్ షేర్స్ అవి కరెంట్ ఇయర్ లో కంపెనీ ఇష్యూ చేస్తుంది సార్. కరెంట్ ఇయర్ లో వచ్చానా? అంటే నీ ఉద్దేశం డివిడెండ్ దాని మీద రాదు అనా? ఎస్ సార్, రాదు కదా సార్. రాదని అనడానికి క్వశ్చన్ లో ఎక్కడ డివిడెండ్ హాస్ నాట్ బీన్ పెయిడ్ టు ది బోనస్ అండ్ రైట్ స్టేషన్ ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు ముందు క్వశ్చన్స్ లో నీకు డివిడెండ్ హాస్ బీన్ పెయిడ్, ఎస్ సార్, నాట్ టు బి పెయిడ్ అని బోనస్ అండ్ రైట్స్ కి సెంటెన్స్ ఇచ్చాడు. ఎస్ సార్. కానీ ఈ క్వశ్చన్ లో సెంటెన్స్ ఇవ్వలేదు అన్న. ఇవ్వనప్పుడు మన అజంప్షన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఎస్ సార్. సో నేను ఇక్కడ అజంప్షన్ ఏం తీసుకున్నానంటే డివిడెండ్ హాస్ బీన్ రిసీవ్డ్ ఆన్ బోత్ బోనస్ as well as రైట్స్. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. ఎందుకంటే నాన్న డివిడెండ్ ఇష్యూ చేసిన డేట్ ఎప్పుడు చూడు? డేట్ సెకండ్ సార్. సెకండ్ నా డివిడెండ్ అనౌన్స్మెంట్ వచ్చింది, 16th లో పేమెంట్ చేశాడు కదా. ఎస్ సార్. సెకండ్ చూసే లిస్ట్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కంపెనీ లిస్ట్ లో అందరూ ఉంటారు కదా. ఎస్ సార్, ఉంటారు సార్. ఇవ్వడం ఇవ్వకపోవడం కంపెనీ లిస్ట్ అది ఇంటిమేషన్ ఇవ్వాలి, లేదా మన అజంప్షన్ రాయాలి. ఎస్ సార్. కంపెనీ నుంచి ఏమైనా ఇంటిమేషన్ ఉందా? సార్ కాకపోతే అది ఇచ్చింది మనం అమౌంట్ నుంచి తగ్గించాలా సార్? మరి బోనస్ మీద ఇచ్చింది ఇన్కమ్. ఏ డివిడెండ్ అయినా రాని, నీకు ఏ డివిడెండ్ వచ్చేది మనది కాదు కదా. అప్పుడు ఏం చేయాలి? అమౌంట్ లో నుంచి తగ్గించాలి. ఇన్కమ్ అనుకోవచ్చు కదా సార్, ఇన్కమ్ అనుకోకూడదు సార్. ఇన్కమ్ అనుకోవాలంటే నువ్వు హోల్డర్ వా, నువ్వు ఓనర్ వై సంపాదిస్తే ఇన్కమ్, నువ్వు ఓనర్ అప్పటికి కాదు సార్. మరి కాకుండా ఇన్కమ్ ఎలా అనుకుంటాం? అసలు ఛాన్సే లేదు. నువ్వు కావాలంటే నువ్వు చెప్పిన అజంప్షన్ తీసుకోవచ్చు. ఏంటి అజంప్షన్? బోనస్ మీద రైట్స్ మీద డివిడెండ్ కంపెనీ ఇవ్వదు అనే అనౌన్స్మెంట్ తీసుకోవచ్చు అజంప్షన్. ఎస్ సార్. ఎందుకంటే బోనస్ జూన్ లో జరిగింది, రైట్స్ ఏమో ఆగస్ట్ లో జరిగినాయి, సో డివిడెండ్ ఏమో సెప్టెంబర్ లో జరిగింది. అంటే 1 month గ్యాప్ లో ఉన్న కాబట్టి వీటి మీద డివిడెండ్ ఉండదు, ఓన్లీ ముందు నుంచి ఉన్న షేర్స్ మీద డివిడెండ్ ఉంటుంది అని ఊహించుకుంటే అప్పుడు డివిడెండ్ దేని మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు? అప్పుడు ఓన్లీ దాని మీద చేయొచ్చు, 50,000 మీద చేయొచ్చు. కానీ నేను అజంప్షన్ తీసుకోలేదే, ఎందుకంటే క్వశ్చన్ నాకు ఎక్కడా కూడా చెప్పలేదు కదా డివిడెండ్. చెప్పలేదు సార్. ఎస్ సార్, ఎస్ సార్. మా అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. నేను క్యాలిక్యులేట్ చేశాను మొత్తం అన్నిటి మీద, వచ్చిన డివిడెండ్ మొత్తం కూడా నాది కాదు, ఎందుకంటే నేను ఆ పీరియడ్ లో ఓనర్ కాదు కాబట్టి కాస్ట్ తగ్గిస్తాను. ఎస్ సార్, ఎస్ సార్. లేదు అంటే అజంప్షన్ తీసుకోవచ్చు. అసలు డివిడెండ్ బోనస్ మీద రైట్స్ మీద ఉండవు. ఎస్ సార్. కంపెనీ assumed to be paid only on the previous shares, not on bonus and rights లో ఒక ఎంట్రన్స్ రాయొచ్చు. ఎస్ సార్, ఎస్ సార్. అమ్మ ఓకేనా? ఓకే సార్. అది మన అజంప్షన్ అన్న మార్కండేయులు. ఓకే సార్. రైట్. ఇక్కడ మన అజంప్షన్ కావాలంటే లాస్ట్ లో నోట్ రాయి, ప్రాబ్లం ఏమీ లేదు. రైట్. ప్రాఫిట్ లాస్ చెప్పమ్మా. ఎవరు? వెంకటలక్ష్మి. 4,30,115. ఓకే. 4,30,115. 115. 115. ఓకే నాన్న, 115. సో ప్రాఫిట్ పిఎన్ కి తీసుకెళ్ళాలి కదా నాన్న. To profit and loss account. సో to 15th December to P&L account, profit 4,30,115. 150. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్ అన్న. నెక్స్ట్ నాన్న. On Jan 15, received interim dividend. ఒక నిమిషం, సేల్ అయిపోయింది, ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ అయిపోయింది, అంతే కదా? సేల్ Yes, క్యాలిక్యులేషన్ sir. కదా? రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ ఎప్పుడు నాన్న? ఇంటర్మ్ డివిడెండ్. Yes, డేట్ sir. ఎప్పుడు నాన్న? డేట్ Jan 15, 15 January. 2012. మళ్ళీ వచ్చింది నాన్న బై బ్యాంక్. By bank. Yes, sir. ఇంటర్మ్ డివిడెండ్ ఎప్పుడు వచ్చినా ఏం చేయాలి? Income లో చూపిస్తాను. ఆ పీరియడ్ నువ్వు ఓనర్ కాబట్టి ఏం చేయాలన్నా? Income లో చూపిస్తాను. ఇన్కమ్ కింద తీసుకోవాలా. సో క్యాలిక్యులేట్ చే. సో డివిడెండ్ ఎన్ని షేర్లు ఉన్నాయి మన దగ్గర? ఆ టైంకి 3,000 సేల్ చేస్తాం. 5 + 2 7,800 - 3,000. 4,800 shares. సో 4,800 షేర్స్ ఇంటూ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఇంటూ డివిడెండ్ రేట్ ఏమైనా ఇచ్చారా? 10%. sir. ఎంతనా? 10%. 10%. ఎంత అవుతుందన్న? 4,800.
4,800. ఇది ఇన్కమ్ కాలం లో వేయాలి నాన్న, ఓకేనా? Yes, sir. ఎందుకంటే అదేంటి మనకి ఇన్కమ్ కదా. Yes, sir. రైట్ ఓవర్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయి ట్రాన్సాక్షన్స్? లేవు కదా నాన్న. లేవు sir. క్లోజింగ్ బ్యాలెన్స్ చూద్దాం. నామినల్ వాల్యూ 78,000 minus 30,000. 48. సో బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత నాన్న? 48,000. 48,000 డేట్ 31st March. March 2000. 48,000 క్లోజింగ్ బ్యాలెన్స్ అన్న. Yes, sir. నెక్స్ట్ అమౌంట్ వచ్చి క్యాలిక్యులేట్ చేయండి అన్న. 10,10,000. నాకు ఇక లాస్ట్ సెంటెన్స్ మార్కెట్ వాల్యూ అని ఇచ్చాడు క్వశ్చన్ లో. ఇచ్చాడు. Market teachers 220. మార్కెట్ వాల్యూ ఇచ్చాడంటే మనం వాల్యుయేషన్ చేయాలి 31st March. Yes, sir. సో వాల్యుయేషన్ రాసి అప్పుడు మనం డిసైడ్ చేద్దాం. Yes, sir. వర్కింగ్ నోట్ నెంబర్ 2, Valuation of. వాల్యుయేషన్ ఆన్ 31st March. Yes, sir. ఫస్ట్ ఇక్కడ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఫిగర్ చేయొచ్చు, లేదా ఇదే క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు, ఏదైనా ఒకటే Yes, కదా. Yes, sir. రైట్. సో క్యాలిక్యులేట్ చేస్తే 10,10,000 ప్లస్ 2 lakh Plus 4,30,000. 7,700 డివిజన్ 7,800 ఇంటూ 4,800. Yes, sir. అంతే కదా నాన్న? Yes, sir. దట్ ఇది కాస్ట్. ఎంత అవుతుంది చూడు కాస్ట్. 7,37,415. ఇది కాస్ట్ నా. ఇది ఇక్కడ రాసేయచ్చా లేదా అంటే డిసైడ్ చేయాలి, అంతే కదా. Yes, sir. మార్కెట్ వాల్యూ ఎంత? 4,800 షేర్స్ కి ఒక్కొక్క మార్కెట్ వాల్యూ ఎంత నాన్న? 220. 220. సో మల్టిప్లై చేయి. 10,56,000. ఓ మై గాడ్, 10,56,000. సో విచ్ ఆఫ్ దిస్ లోవర్ అంటే ఏమొస్తుంది? Cost. సో కాస్ట్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా వస్తుంది 7,37,415. నువ్వు బ్యాలెన్స్ షీట్ ఫిగర్ చేసి ఇదే వస్తుంది నాన్న, ఓకేనా? Yes, sir. నేను Yes, కాస్ట్ sir. క్యాలిక్యులేషన్ కదా అంతా కూడా. Yes, sir. ప్రతిదీ ప్రపోర్షనల్ గా కాస్టే కదా మనం చేసాం, అందుకని సేమ్ వస్తుంది. Yes, sir. రైట్ అండ్ ఇంక మిగిలింది ఇన్కమ్. Income. సో 12,000 ప్లస్ 4,800. 16,800. 16,800 is transferred to P&L. Yes, sir. 31st March. 31st month. ఓవర్. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. మార్కండేయులు క్లియర్ అయినా నీకు ఇది ఇందాకది? ఎస్ సార్, ఎస్ సార్. 116,40,115 is the total. సో మేబీ నీకు టెక్స్ట్ బుక్ తో ఆన్సర్ మ్యాచ్ అవ్వలేదని ఫీల్ అయ్యి ఉంటావు కదా. టెక్స్ట్ బుక్ ఆన్సర్ తో మ్యాచ్ అవ్వచ్చునా అవ్వకపోవచ్చునా ప్రాబ్లం లేదు, వాడు అజంప్షన్ తీసుకొని ఉంటాడు. సో నువ్వు అబ్జర్వ్ చేద్దాం ఒకసారి నీకు వచ్చిన డౌట్ క్లారిఫికేషన్ కోసం, అది కూడా మార్కండేయులు. ఎస్ సార్. రైట్. నువ్వు చెప్పింది ఇదే కదా క్యాలిక్యులేషన్ డివిడెండ్ గురించేనా? ఎస్ సార్. సో డివిడెండ్ క్యాలిక్యులేషన్ లో రిఫర్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 and 2 అని చూద్దాం. వీడు ఓన్లీ 5,000 మీద కట్టాడు, వాడి అజంప్షన్ ఏదో చేశాడు. రైట్ అన్న, వాడి అజంప్షన్ ఏమై ఉంటది? అంటే బోనస్ మీద అది వచ్చి ఉండకపోవచ్చు సార్. రిఫర్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 and 2. డివిడెండ్ క్యాలిక్యులేషన్ ఎక్కడ ఉంది అసలు? ఇది it is presumed that no dividend is received on bonus as well as declared on the non-dividend on. Okay na? Okay, so the amount of dividend for the paid for which shares are not held by the investor transferred to capital receipt. అది కామన్ థింగ్. అంటే నాట్ హెల్డ్ బై ది ఓనర్ అయితే దాని ప్రీ ఈక్విషన్ తీసుకొని మైనస్ చేయాలి కదా. ఎస్ సార్. అది మనం ఎలాగో నోట్ రాస్తాం, ప్రీ ఈక్విషన్ డివిడెండ్ రెడ్యూస్డ్ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని. కానీ పైన పాయింట్ ఇస్తావా, వాటి నో డివిడెండ్ ఇస్ ప్రిజ్యూమ్డ్. సో నేను అలా అజంప్షన్ తీసుకోవాలి. మన అజంప్షన్ ఇప్పుడు రాయాలి, మన నోట్ పాయింట్ ఏం రాయాలి? డివిడెండ్ ఆన్ బోనస్ షేర్స్ అండ్ రైట్ ఆఫ్ రైట్ ఇష్యూ. కంపెనీ ఇష్యూడ్ ఎ డివిడెండ్ ఆన్ బోనస్ as well as right shares also అని ఒక నోట్ పాయింట్. ఎస్ సార్. ఆ అజంప్షన్ మనం రాస్తే మన ఆన్సర్ ఏం రాంగ్ అవుద్దా? అవ్వచ్చు సార్. ఛాన్సే లేదు. అర్థమవుతుందా? మన అజంప్షన్ మంది, వాళ్ళ అజంప్షన్ వాడికి. అదే ప్రతి క్వశ్చన్ లో ఇంత ముందు క్వశ్చన్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తుంటే ఆ క్వశ్చన్స్ ఏం చేశాడు చెప్పాడు సార్. చెప్పాడు క్లియర్ గా, బోనస్ మీద వద్దు, రైట్స్ మీద వద్దు, రెండింటి మీద వద్దు అని చెప్పాడు. నాకు చెప్పినప్పుడు మన ఇష్టం, చెప్తే వాడు చెప్పింది చేయాలి. అప్పుడు మన ఇష్టం అనకూడదు కదా. ఎస్ సార్. అంతే. రైట్. ఓవర్. క్వశ్చన్ నెంబర్ 10 కంప్లీటెడ్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేస్తాం.
మ్యూట్ చేశాను. మ్యూట్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఆలోచించి అడగండి, లేకపోతే కనుక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 10 తో అయిపోయిందా? క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ అయిపోయినాయా? ఇలిస్ట్రేషన్స్ అని అయిపోయినట్టేనా వంశిక? ఇలస్ట్రేషన్ 11 ఉంది సార్. 11 వదిలేసామా? ఓకే, ఏం వదిలేము. క్వశ్చన్ చదువుతాను, చదివి దీనిలో ఏమైనా కొత్త పాయింట్ ఉంటే చెప్పి సాల్వ్ చేస్తాను, లేదంటే ఈ సమ్ ఏం చేయాలి? హోంవర్క్. ముందు కొత్త పాయింట్ ఉందేమో చెక్ చేద్దాం. Mr. Brown has the following transactions during the financial year 11-12. First one, purchase 24,000 bonds, come interest, payable 30th September, March every year. So the fixed income bearing security point. చేయగలుగుతారా? ఎస్ సార్. రైట్. అలాగే పర్చేజ్ 1,50,000 ఈక్విటీ షేర్స్, ఇది ఈక్విటీ షేర్ సంబంధించిన పాయింట్. మళ్ళీ ఈక్విటీ షేర్స్ కొన్నాడు, మళ్ళీ బోనస్ వచ్చింది, సేల్ చేశాడు, ఇంట్రిమ్ డివిడెండ్ వచ్చింది, రైట్స్ ఇష్యూ జరిగింది. ఓకేనా? ఎస్ సార్. అలాగే బాండ్స్ సేల్ చేశాడు, ఇంట్రిమ్ డివిడెండ్, మళ్ళీ కంపెనీకి ఇంట్రిమ్ డివిడెండ్ వచ్చింది. ఇందాక వచ్చింది కదా ఆల్రెడీ. ఎస్ సార్. ఇదేంటి మరి? ఓకే, వీడు 2 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశాడు, ఒకటి ఆల్ఫా లిమిటెడ్, రెండోది బీటా లిమిటెడ్. అంటే 2 షేర్స్ ఉన్నాయి, 2 కంపెనీ షేర్స్ ఉన్నాయి నాన్న. ఎస్ సార్. అప్పుడు ఒక్కొక్క కంపెనీ షేర్ కి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, సేమ్ ఇన్వెస్ట్మెంట్, ఒకటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ రెండింటికి. డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ ఈస్ డిఫరెంట్. స్టార్టింగ్ లైన్ లో నేర్చుకున్నాం కదా. ఎస్ సార్. కంపెనీకి ఏ స్క్రిప్ట్ అయితే ఆ స్క్రిప్ట్ సపరేట్ గా ఓపెన్, అంటే మొత్తం 3 అకౌంట్స్ వస్తాయి ఇక్కడ. ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఆల్ఫా, ఈక్విటీ షేర్స్ ఆఫ్ బీటా, బాండ్స్ ది సార్. బాండ్స్. ఓకేనా? 3 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ 12% బాండ్స్ డ్యూలీ రిసీవ్డ్ ఆన్ డ్యూ డేట్స్. ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ 12% బాండ్స్, ఈక్విటీ షేర్స్, బీటా, ఆల్ఫా 2 కూడా తయారు చేయండి. 31st మార్చ్ అడుగుతాను. కొత్త పాయింట్ ఏమైనా ఉందా? నో సార్. ఇంట్రిమ్ డివిడెండ్ వస్తే ఏం చేయాలి దాన్ని? ఇంటరిమ్ డివిడెంట్ వస్తే ఆ ఇయర్ కి సో ఇన్కమ్ ట్రీట్ చేయాలి. ఇన్కమ్ కి తీసేసుకోవడమే, దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. ఓకేనా? ఎందుకంటే ఆ ఇయర్ కి డివిడెండ్ వచ్చింది, అప్పటికి నేను హోల్డర్ ని, నాకు డివిడెండ్ వచ్చింది, ఇన్కమ్ అయిపోద్ది. అదే ఒక ప్రీవియస్ ఇయర్ నుంచి డివిడెండ్ వచ్చి ఉంటే కాస్ట్ నుంచి మైనస్ చేయాలి. కానీ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. లేదు సార్. అంటే డివిడెండ్ ఏమి ప్రీవియస్ ఇయర్ ఏం లేవు కదా. లేదు సార్. సో మిగతా క్వశ్చన్ అంతా రొటీనే కదా. ఎస్ సార్. 3 అకౌంట్స్ విడివిడిగా జాగ్రత్తగా తయారు చేయండి. ఇట్స్ హోంవర్క్. ఓకే సార్. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 11, 12 అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి? ప్రాక్టీస్ క్వశ్చన్. ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దామా నాన్న? వంశిక ఆలోచించాను జాగ్రత్తగా. మిస్టర్ ఎక్స్ acquires 200 shares of a company on come right basis. Come right is an exception always. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో కమ్ రేట్ కనబడగానే ఫస్ట్ ఎన్ని కొన్నాము, ఎంత కొన్నాము, దాని మార్కెట్ వాల్యూ తగ్గిందా పెరిగిందా, దాన్ని అమ్మడం వల్ల రైట్స్ కి ఇన్కమ్ ఏమైనా వస్తుందా, ఆ ఇన్కమ్ కాస్ట్ నుంచి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఈ విషయాలన్నీ ఇమీడియట్ గా గుర్తొచ్చేయాలి సమ్ చేస్తున్నప్పుడే. ఓకే సార్. రైట్. సో ఇప్పుడు నేను కమ్ రేట్ బేస్ ఎంత కొన్నాను చెప్పినాను? 200 shares ని 70,000 కొన్నాం. సబ్సిక్వెంట్లీ రిసీవ్డ్ ఆఫర్ ఆఫ్ రైట్. కమ్ రైట్ అన్నాడు, తర్వాత కంపెనీ రైట్ ఇచ్చింది. ఎన్ని షేర్లు? 1:1 అంట. అంటే మొత్తం ఎన్ని షేర్లు వస్తాయి? మళ్ళీ 200 shares వస్తుంది. ఎంతకి ఇచ్చింది కమ్ రైట్? 107 107. He does not subscribe but sells all the rights for 12,000 commission. Yes sir. The market value after becoming exit becomes down to 60,000. తగ్గింది సార్. What would be the accounting treatment in this case? So ఇప్పుడు 70 ఇప్పుడు వచ్చినటువంటి రైట్స్ 12,000 వచ్చింది కదా. Yes sir. అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 12,000 ని ఏ అకౌంట్ కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి? ఒకవేళ మార్కెట్ వాల్యూ బాగా తగ్గిపోతే క్లారిటీ ఉంది కదా, తగ్గిపోయింది ఆల్రెడీ. ఎంత తగ్గిపోయింది? 10,000 తగ్గింది సార్. 60,000 కి వెళ్ళిపోయింది. అంటే నాకు లాస్ ఎంత దీనిలో? 10,000 సార్. అంటే ఇప్పుడు నేను 70,000 డెబిట్ సైడ్ ఉంది ఆల్రెడీ ఎంట్రీలో. 10,000 ని అమౌంట్ కాలం లో రాస్తే ఆటోమేటిక్ 60కి వచ్చేస్తుంది కదా. Yes sir.
కానీ ఒక 10,000 రాయాలి అంటే నాకు ఇన్కమ్ కూడా ఎంత వచ్చి ఉండాలి? 10,000 వచ్చి ఉండాలి. మినిమం 10,000 వచ్చి ఉండాలి. ఎస్ సార్. కానీ నాకు ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. అంటే వచ్చిన ఇన్కమ్ లో 10,000 అమౌంట్ కాలంలో రాయాలి, 2,000 డివిడెండ్ కాలం, ఇన్కమ్ కాలం. ఇన్కమ్ కాలంలో రాయాలి. డివిడెండ్ కాలం, ఇన్కమ్ కాలంలో రాయాలి. అంతేనా? ఎస్ సార్. మనం ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పుకున్నామో టెక్స్ట్ బుక్ లో ఇందాక ముందు ప్రీవియస్ క్లాస్ లో అదే ఎగ్జాంపుల్ తీసుకొచ్చి క్వశ్చన్ అడిగాడు, ఎస్ సార్. నెంబర్లు మార్చాడు. అంతేనా కదా? అవును సార్. మీరే చేయాలి, నేనేం చేసేది ఏం లేదు దీన్ని. సో ఇంకా మిగిలింది క్వశ్చన్ నెంబర్ 2. 2, 3, 4 ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఎస్ సార్. 2 and 5 ఉన్నాయి నన్ను పెండింగ్. అంతేనా? సరే ఫస్ట్ 2 చదువుతాం. 2 ఏమన్నా నేను చెప్పగలిగేదా లేదా రెగ్యులర్ క్వశ్చన్ చూద్దాం. అన్ని ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి. సో అంత రెగ్యులర్ గానే ఉంటాయి, కొత్త విషయాలు ఏమి ఉండవు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నా మంచిగా. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 2, ఫస్ట్ ఏప్రిల్ ఎక్స్వెల్ లిమిటెడ్ 15,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయంట. హ్యాస్ బుక్ వాల్యూ 15, నామినల్ వాల్యూ 10 అండ్ ఫస్ట్ జూన్ కంపెనీ అక్వైర్డ్ 5,000. అనౌన్స్ ది బోనస్ అండ్ రైట్స్ ఇష్యూ. బోనస్ డిక్లేర్డ్ 1 for every 5. రైట్స్ షేర్స్ ఇష్యూడ్ for September 1 share for every 6 at 20% ప్రీమియం. అంటే 10 కాస్త 12 రూపీస్ కి బోనస్ షేర్స్ రైట్ షేర్స్ ఇష్యూ చేసింది. నో డివిడెండ్ ఇస్ పేబుల్ ఆన్ ది షేర్స్. బోనస్ పై డివిడెండ్ ఇవ్వాలి, ఇప్పుడు రైట్స్ మీద ఇవ్వకూడదు. క్లియర్ గా చెప్తున్నాడు. డివిడెండ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2011 was declared ABC at 20% which was received by executive 31st October. ప్రీవియస్ ఇయర్ నుంచి వచ్చినటువంటి డివిడెండ్ ఇప్పుడు నాకు డివిడెండ్ 15,000 ఈక్విటీ షేర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద వస్తుంది, ఎస్ సార్. 5,000 కొత్తగా కొన్నట్ల మీద వస్తుంది, ఎస్ సార్. బోనస్ మీద కూడా వస్తుంది. అవునా కదా? ఎస్ సార్. కానీ దేని మీద రాదు? రైట్ షేర్స్ మీద రాదు సార్. రైట్ షేర్స్ మీద రాదు. మరి వచ్చిన డివిడెండ్ లో ప్రీ ఎంత, పోస్ట్ ఎంత? ప్రీ లేదు సార్. ప్రీ లేదని అసలు లేదు సార్. ఓపెనింగ్ 5,000 బ్యాలెన్స్. షేర్స్ బోనస్ ఇయర్ లో కదా. ఎస్ సార్. మరి ఇయర్ లో ఓనర్ నువ్వు, ప్రీవియస్ ఇయర్ నుంచి కాదు కదా. కాదు అంటే అంటే 5,000 మీద బోనస్ మీద వచ్చే డివిడెండ్ ఏంటి? కంపెనీ ఇచ్చింది కదా సార్. ప్రీ ఈక్విషన్ డివిడెండ్. ఎస్ సార్. 15,000 షేర్స్ నువ్వు ఆల్రెడీ ఓనర్. ఎస్ సార్. లాస్ట్ ఇయర్ ఓనర్ లాస్ట్ ఇయర్ డివిడెండ్ వచ్చింది, అదేమవుద్ది? అది పోస్ట్ ఎక్విజిషన్ డివిడెంట్ అవుతుంది. అది ఇన్కమ్ అవుద్ది. ఎస్ సార్. అమౌంట్ ఇన్కమ్ కాలంలోకి వెళ్ళిపోద్ది. బట్ 5,000 మీద బోనస్ మీద వచ్చిన డివిడెండ్ ఏమవుద్ది? సార్ అది కంపెనీ ఇచ్చిన డివిడెండ్ కదా సార్. కంపెనీ Bonus. ఇచ్చిందనా? అవును. సో అప్పుడే డిక్లేర్ చేసిన బోనస్ కదా సార్. సో అతనికి కొంచెం గట్టిగా అడుగు. సార్ అది బోనస్ కంపెనీ ఇచ్చింది కదా సార్. కంపెనీ బోనస్ ఏ రోజున ఇచ్చింది? 1st జూలైనే ఇచ్చింది సార్. ఎక్కడ చెప్పాడు? 31st October ఇక్కడ క్లియర్ గా ఉంటే సెంటెన్స్ లో. డిక్లేర్ 1st జూలై సార్. డివిడెండ్ ఎప్పుడు ఇచ్చింది? 31st. 31st డివిడెండ్ ఎప్పుడు 1st జూలైలో డిక్లేర్ చేయాలి. 1st జూలై డిక్లేర్ చేసింది బోనస్. బోనస్ డిక్లేర్ చేసింది సార్. డివిడెండ్ ఎప్పుడు ఇచ్చిందని అడిగాను నేను క్వశ్చన్. 31st October సార్. 31st October కి నీ దగ్గర ఎన్ని షేర్లు? నువ్వు లిస్ట్ లో ఉంటావా ఉండవా? ఉంటాను సార్. ఆ లిస్ట్ లో ఎన్ని షేర్లు ఉంటాయి చెప్పు. 15,000 ఉంటుందా ఉండదా? ఎస్ సార్. ఉంటుంది సార్. 5,000 ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. బోనస్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. రైట్ షేర్స్ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. అన్ని ఉంటాయి. కానీ దానిలో డివిడెండ్ కంపెనీ దేని మీద ఇస్తుందని క్లియర్ గా చెప్పాడు. డివిడెంట్ రైట్ షేర్ తప్ప మిగతా అన్నిటికి ఇస్తుంది. అంటే మూడింటి మీద వస్తుంది. 15,000 మీద వస్తుంది, క్యాలిక్యులేట్ చేస్తాను చూడుకొని. అలాగే 5,000 మీద వస్తుంది. అలాగే బోనస్ అని చెప్పాడు 1 share for every 5. 5 షేర్స్. డివైడ్ బై 5 అంటే ఎంత? 4,000. 4,000 సార్. అంటే బోనస్ షేర్స్ 4,000. అంటే ఈ మూడింటి మీద డివిడెండ్ వస్తుంది. ఎస్ సార్. రైట్స్ మీద రాదు సార్. రాదు. మరి ఈ మూడిట్లో ఈ రెండు ఎప్పుడువి? ఇవి రెండు కరెంట్ ఇయర్ వి సార్. కాబట్టి దీని మీద డివిడెండ్ ఏమవుద్ది? అమౌంట్ కి అడ్జస్ట్ అవుతుంది సార్. అమౌంట్ కి అడ్జస్ట్ అవుతుంది. మరి 15,000 ఎప్పటికి అడ్జస్ట్ అవుతుంది? ఇన్కమ్ అవుతుంది సార్. అంతే. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు సార్. రైట్. వాడు చెప్పేసాడు కాబట్టి క్లియర్ గా. ఓకే సార్. ఎక్స్వెల్ లిమిటెడ్ took up half of this right, remaining rights are sold for 8 rupees. Half of the shareholding was 16.5, brokerage 1%. దీనిలో ఎక్కడ కూడా రైట్స్ అమ్మినప్పుడు కమరేట్ అని కానీ ఆ తర్వాత మార్కెట్ వాల్యూ పడిపోయిందని కానీ చెప్పలే. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ వచ్చే డబ్బులన్నీ కూడా ఏం చేయాలి? నేను కాస్ట్ కి పెడతాం సార్. కాస్ట్ కి తగ్గించకూడదు. ఇన్కమ్ ఎస్ సార్. ఎప్పుడు తగ్గించాలి? మార్కెట్ వాల్యూ పడిపోతే కమరేట్ అయితే. ఎస్ సార్.
కాబట్టి ఇక్కడ వచ్చే ఇన్కమ్ సేల్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఆఫ్ రైట్స్ అంతా కూడా ఏం చేయాలి, ఇన్కమ్ కి చూపించాలి. బట్ సేల్ మాత్రం తీసుకెళ్లి సేల్ లో పర్చేస్ చేసుకో సారీ హాఫ్ ఆఫ్ సోనీ పర్చేస్ 16.5 per share బ్రోకరేజ్ అమ్మేసాడు తర్వాత దాన్ని. Yes, sir. మా ఫస్ట్ పాయింట్ కొనుక్కున్నాను, Yes, sir. కొనుక్కుంటే కాస్ట్ ఏమవుద్ది, కొన్ని యాడ్ అవుతుంది సార్. యాడ్ అవుతుంది. నెక్స్ట్ రైట్స్ ని అమ్మేసాను, ఈ డబ్బులు ఏం చేయాలి, సేల్ చేశారు కాబట్టి దాన్ని క్రెడిట్ సైడ్ బ్యాంక్ బై బ్యాంక్ అని చూపిస్తుంది. బ్యాంక్ అని రాస్తాం, ఏ కాలము, అమౌంట్ కాలం లోనే సార్. సేల్ కాలం. ఎస్ సార్, ఇన్కమ్ అమౌంట్ కాలం రాస్తే కాస్ట్ తగ్గిపోద్ది, కాస్ట్ తగ్గించచ్చా, ఎస్ సార్. ఇది అమౌంట్ కాలం కాదు, ఇన్కమ్ కాలం ఇది. నెక్స్ట్ అమ్మేసాం కాబట్టి మళ్ళీ సేల్, ఇది అమౌంట్ కాలం. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. So you are required to prepare the investment account by valuing averages. సేమ్ ఇంతకు ముందు చేసిన క్వశ్చనే, కొత్తది ఏమీ కాదు. You have to do work. ఓకే సార్. హోంవర్క్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఐడెంటిఫై చేసి నోట్ చేసుకుని రేపు క్లాస్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనం నన్ను డౌట్స్ అడగండి. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నెంబర్ 5 నాన్న. ఎస్ సార్. సో క్వశ్చన్ నెంబర్ 5 మార్కండేయుల్ని అడుగుదాం. Yes, sir. మార్కండేయులు క్వశ్చన్ నెంబర్ 5 చదువుతానే ఏమైనా డౌట్ అడుగుతాం. Yes, sir. డౌట్ ఉందా? ఏం సార్? లేదు సార్. ముందు చెప్పిన క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? నో సార్, నో సార్. No, right. Question number 5. On 1st April 2011, Mr. Vijay had 31 DPGs and activated a capital value of 4,50,000. Had none. Opening balance. Yes, sir. 22nd June purchased. మళ్ళీ కొన్నాడు. Yes, sir. Announced a bonus issue. Bonus ఇచ్చాడు. Yes, sir. 31st August రైట్స్ ఇష్యూ కూడా జరిగింది. దానిలో కొన్ని కొనేసుకున్నాడు, కొన్ని ఏమో రైట్స్ ని అమ్మేశాడు. Yes, sir. 31st October న విజయ్ డివిడెండ్ వచ్చింది. Yes, sir. 30% ఫర్ ది లాస్ట్ ఇయర్ నాన్న. అప్పుడు దీని నుంచి మళ్ళీ సేమ్ క్వశ్చన్ కూడా Yes, sir. నెంబర్ మరి అంతే. వచ్చిన డివిడెండ్ 3 మీద వస్తుంది. ఎగ్జిస్టింగ్ షేర్స్ మీద వస్తుంది, న్యూ వస్తుంది, Yes, sir. బోనస్ మీద వస్తుంది, రైట్స్ మీద వస్తుంది. 4 ఐటమ్స్ మీద వస్తుంది. అవునా కదా? Yes, sir. 4 ఐటమ్స్ మీద డివిడెండ్ వస్తుంది, బోనస్ మీద రైట్ వస్తుంది అని చెప్పాలి. Yes, sir. వాడు చెప్పకపోతే వచ్చిందని తీసుకోవచ్చు, రాలేదని తీసుకోవచ్చు. రాదు అని అసంప్షన్ కూడా తీసుకోవచ్చు. Yes, sir. అయితే వచ్చిందని తీసుకుంటే రైట్ నాన్న, ఈ షేర్స్ మీద బోనస్ మీద రైట్ మీద వచ్చిన అమౌంట్ ఏం చేయాలి, అమౌంట్ తగ్గించాలి సార్. అమౌంట్ తగ్గించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రీ ఎక్విజిషన్. Yes, sir. 30,000 ఆల్రెడీ ఓనర్ కాబట్టి దాని మీద వచ్చి ఏం చేయాలి, ఇన్కమ్ లో చూపించుకోవాలి సార్. డివిడెండ్. వెరీ గుడ్, అంతే. Yes, sir. సో డివిడెండ్ ఫర్ షేర్స్ అక్వైర్డ్ ఆన్ 23rd June టు బి అడ్జస్టెడ్ అగైన్స్ట్ కాస్ట్. Yes, sir. అంటే క్లియర్ చెప్తున్నా, డివిడెండ్ ఆన్ షేర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ 22nd June అంటే డివిడెండ్ దీని మీదే వచ్చింది. అంటే ఇంకా ఆటోమేటిక్ గా దీని మీద డివిడెండ్ రాలేదు. Yes, sir. నిజంగా డివిడెండ్ వచ్చి ఉంటే ఈ రెండింటిని కూడా కాస్ట్ ఎంతగా అడ్జస్ట్ చేయాలి. Yes, sir. మరి కాస్ట్ లో అడ్జస్ట్ చేయమని ఏ డివిడెండ్ గురించి చెప్తున్నాడు, ముందున్న పర్చేస్ చేసింది సార్. అంటే దాని అర్థం నీకు 4 ఐటమ్స్ మీద డివిడెండ్ రాలేదు, ఓన్లీ 2 ఐటమ్స్. ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ 30,000, న్యూ షేర్స్ 5,000. 5,000. 30,000 మీద డివిడెండ్ ఏమో ఇన్కమ్ సార్. 5,000 మీద 5,000 మీద డివిడెండ్ ఏమో కాస్ట్ లో తగ్గించాలి. కాస్ట్ ని తగ్గించాలి. చెప్పకనే చెప్పేసాడు కదా, మిగతా రెండింటి మీద డివిడెండ్ లేదని అర్థం అవుతుందా? Yes, sir. Yes, sir. రైట్. ఆన్ 15 November విజయ్ సోల్డ్, సేల్ రెగ్యులర్ ప్రిపేర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. అంత రొటీన్ క్వశ్చన్ అన్న. ఒక అజంప్షన్ రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే క్లియర్ గా డివిడెండ్ దేని మీద మాత్రమే అడ్జస్ట్ చేయమని కాస్ట్ కి 5,000 షేర్స్. Yes, sir. మిగిలిన షేర్స్ మీద డివిడెండ్ అడ్జస్ట్ చేయమని చెప్పలేదు అంటే వాటి మీద డివిడెండ్ ఇంకా రాలేదు అని రాదు. ఆ పాయింట్ నోట్ రాసేయడమే. అస్యూమింగ్ డివిడెండ్ హస్ నాట్ రిసీవ్డ్ ఆన్ బోనస్ అండ్ రైట్ షేర్స్. ఓకేనా? Yes, sir. నేను చెప్పాలి, ఇది చేయగలరా? చేయగలం సార్. సో వర్క్ ఎక్కువ ఇచ్చాను, రైట్. ఇవాళ క్లాస్ ఇంకెక్కడితో ఆపేస్తాను. సో ఎంత వర్క్ ఇచ్చిన సమస్యలు ఎన్ని కుదిరితే అనే సమస్య మీరు సాల్వ్ చేసుకోండి. సో రేపు క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో డౌట్స్ ఏమి లేకపోతే కనుక రేపు క్లాస్ లో మనం ఏం చేద్దామన్నా, కొత్త సమ్ ని కొత్త టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. రైట్ నా? Yes, sir. Yes, sir. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.